ప్రతి ఒక్కరు చెప్పేది లైక్ స్వాతి నాయుడు కావచ్చు, మొన్నటి వరకు మన కుర్చీతాత కావచ్చు, అండ్ తర్వాత మన అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా చేసే పాయింట్ ఏంటంటే ఒకటే రీజన్, మా మనీ తీసేసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వట్లేదు, అసలు ఇదంతా వైజాగ్ సత్యానే చేస్తున్నాడు, మాకు ఇదంతా వద్దు అని అనేసి అంటున్నారు. అంటే ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు అంటే మనం అనుకోవచ్చు, ఈవెన్ మీ క్లోజ్ ఫ్రెండ్ ఉప్పల బాల్తో సహా గతంలో నా మీద ఎలిగేషన్ చేశాడా అంటే లైక్ మీ ఇద్దరి మధ్యన ఒకప్పుడు అమ్మడు ఒకరికి అన్నం పెట్టే వ్యక్తి, ఒకరి అన్నం తినే వ్యక్తి కాదు. ఉప్పర్ బాలు గాని లేదా అగ్గిపెట్ట మచ్చ గాని స్వాతి నాయుడు గాని అనేదర్ ఎనీవన్ మెంబర్, ఆఖరికి కుర్చీ తాత గాని. నాకు ఇప్పటిదాకా 5గురితో గొడవలు అయినాయి. రాకేష్ మాస్టర్ తో, రాకేష్ మాస్టర్ వైఫ్ కనకలక్ష్మితో, అగ్గిపెట్టి మచ్చతో, కుర్చీ తాతతో, స్వాతి నాయుడుతో. రాకేష్ మాస్టర్ వైఫ్ కి ఎందుకు గొడవ అంటే నేను వాళ్ళ వైఫ్ కి సపోర్ట్ చేస్తున్నానని ఆయనతో గొడవ. ఆ గొడవ అది భార్య భర్తలకు సంబంధించిన గొడవ, అది అందులో నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు నేను నలిగిపోయాను ఇద్దరి మధ్యన, డబ్బు విషయం ఇద్దరి మధ్య నలిగిపోయాను. ఇద్దరితో కూడా నాకు పడ్డాయి అక్షింతలు. ఓకే, అది అందరికి తెలిసింది. వాళ్ళిద్దరు ఎక్కడ కూడాను సత్యం మా సొమ్ము తినేసాడు అని అనలేదు. ఓకేనా? అగ్గిపెట్టి మచ్చకి నాకు వచ్చిన గొడవ ఏంటి? అగ్గిపెట్టి మచ్చ నేను చాలా షోల్లో నేను పెట్టిన, చాలా సినిమాల్లో పెట్టిన, చాలా ఇంట్రెస్ట్ లో పెట్టిన. ఆయన ఎప్పుడో ఒక 500 తీసుకున్న వ్యక్తిని 20,000 రేంజ్ దాకా తీసుకెళ్ళిన. అగ్గిపెట్టి మచ్చ గొడవ డబ్బుల దగ్గర కాదు. విజ్జుగౌడ ఆయన కొరికేసి మా అమ్మ నా బూతులు తిరిగితే విజ్జుగౌడు తుక్కు కొట్టిండు. ఆ విజ్జుగౌడు పీకలేక, సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఆ విజ్జుగౌడుకు పీకలేక నా మీద పడుతున్నారు. అది గొడవ. ఓకేనా? అన్ని మనీ పరంగా రాలేదు. అంటే వేరు వేరు గొడవలన్నిటిని ఒకటే లింక్ కలిపేసి అంటున్నారు అని అంటారా మీరు? నేను ఒకటే అంటాను, నేను ఫ్రాడ్ అయితే నా దగ్గరకు రాకండి. ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మా టీం నడిపిస్తుంది ఇప్పటి నుండి కాదు కదా, ఆల్మోస్ట్ 10 years నుంచి. నా దగ్గర రాకండి, నేను డబ్బు తినేస్తాను అన్నప్పుడు నా దగ్గర రావడం మానేయండి. అంతే కదా? అంతే. ఇప్పుడు అక్కడ చెట్టు ఉందా, అది ఒక ఫుల్ బాటల్ అనుకో, వాడిని కనపడదు అనుకో, ఎవరికి అగ్గిపెట్ట మచ్చగానికి 2 చెప్పులు తీసుకొని వాడే కొట్టుకుంటాడు. మందు 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 అంటాడు. మందు తాగిండా వాడు మంచిగాడు, పిచ్చ కొట్టిండు విజ్జిగౌడు. అవు బాబాయ్, ఆ పాపను అదొక బిడ్డ లేక మన్మరాలు. అలాంటి అమ్మాయిని అన్రెస్పెక్టెడ్ బిహేవ్ చేసి ఎట్లుంటది? కొట్టిండు, ఎత్తేసి కొట్టిండు విజ్జిగౌడు. నా కొడుకును హాస్పిటల్ ఎత్తేసిండు కాంతిలో. వాని భార్య వచ్చి ఇంటికి తీసుకుపోయింది. వద్దమ్మా, నీకు పెళ్లి కాలే, 42 ఏళ్ల వయసు, నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. ఇమ్రాన్ భాయ్ ఏమన్నాడు, ఎక్కడ మెడకు వస్తా అన్నాడు. చిల్కలు కూడా అగ్గిపెట్టి మచ్చ ఏంటంటే ఆయన మతిస్థిమితం లేని వ్యక్తి. ఆయన మతిస్థిమితం లేని వ్యక్తిని మీరెలా మీ గ్రూప్ లో జాయిన్ చేస్తారు? మా దగ్గరికి రాడు తప్ప మేమంత దూరం. సరే, ఆ రోజు షోలో ఏమేమి చెప్తుండే బాబాయ్? నువ్వు లేవు కదా రాజు. ఏ రోజు? ఆ రోజు అగ్గిపెట్టి మచ్చ షోలో మొత్తం 25 మంది ఉన్నాము. అగ్గిపెట్టి మచ్చ ఏం చేస్తున్నాడు అంటే మిడ్ నైట్ లో ఆడవాళ్ళ రూమ్ లో దూరిపోయి ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం, పరకడం, సారీ టు యూజ్ దిస్ వర్డ్, అట్లా ఆడవాళ్ళకి అందరికి హరాస్ చేస్తుంటే అందరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఈవెన్ స్వాతి నాయుడు కావచ్చు, రాకేష్ మస్తాడు వైపు లక్ష్మి కావచ్చు, ఉషా అని ఒక అమ్మాయి కావచ్చు, వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. విజ్జుగౌడ్ ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద పెద్ద బాస్ షో. వీళ్ళందరూ మా టీమ్ లో వాళ్ళే. మా టీమ్ లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ఏమైందంటే కంప్లైంట్ ఇచ్చారు. ఆయన వచ్చి అడిగిండు, ఇట్లా ఎందుకు చేస్తున్నా మచ్చ ఇది అంటే ఆయనకి అమ్మ బుద్ధి తిట్టిండు, వాళ్ళ అమ్మకి వాళ్ళ వైఫ్ కి కొట్టిండు. అప్పుడు ఇక్కడ కొరికేసిండు, బ్లడ్ కూడా వచ్చింది. అప్పుడు విజ్జుగౌడ ఏం చేశాడంటే కొట్టాడు. సో అలా మీ టీమ్ లో నుంచి అగ్గిపెట్టి మచ్చని. అయితే ఆ లక్క ఏమంటుందంటే, ఆ లక్క ఆర్గ్యుమెంట్, సత్యే కదా మమ్మల్ని తీసుకెళ్లాడు, సత్య మరి అడగాలి కదా, ఇదంతా సత్య ప్లాన్ అంటుంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన గుంటూరు కారంగుంటే అన్నపూర్ణ స్టూడియోకి తీసుకెళ్ళిన, వాళ్ళతో కల్పించినప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు అయితే తీసుకెళ్ళి నేనేం చేస్తాను? టీమ్ లీడర్ అంటే నేను ఒక ఛాన్స్ ఇప్పించినంత వరకే, అక్కడ ఏం జరుగుతుందో నాకు సంబంధం లేదు. వాళ్ళ మధ్యన ఏమవుతుందో. ఇప్పుడు మీరు ఉంటారు, నాకు ఉప్పల్ వాళ్ళ ఎంట్రీ కావాలంటారు, ఉప్పల్ వాళ్ళు తీసుకొస్తాను, మీ స్టూడియోలో వదిలేస్తాను అంతవరకే. నేను లోపల మీ సీఈఓతో కూర్చొని మాట్లాడుకుంటా చిట్ చాట్. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఘర్షణ కొట్టుకుని నాకేం సంబంధం? అదే జరిగింది.
నేనైతే నా అండర్లో ఆయన 7 to 8 years గా ఉన్నాడు అగ్గిపెట్టి మచ్చ. ఒక చిన్న పిల్లాడిని చూసుకున్నట్టే చూసుకున్నాడు. వేస్ట్. At the నా point- మీద ఎలిగేషన్ ఇస్తున్నాడు ఒకటే, నేను డబ్బు తింటున్నాను అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు నా దగ్గర రావడం మానేయండి. అంతకు So, మించి మళ్ళా ఎవరికైనా చెప్పేది అదే అంతే, ఇక రావడం మానేయండి నా అరే దగ్గర. బతి బెటర్ బాయ్. నేను పెద్ద పెద్ద లెజెండ్స్ ఇంట్లోకి వెళ్తానమ్మా, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, వాళ్ళతో నేను ఎప్పుడు మాటలు పడలేదు, వీళ్ళతో పడుతున్నాను, చిన్న చిన్నపాటి ఆర్టిస్టులతో. నన్ను చంద్రమోహన్ గారు ఒక కొడుకులా చూసుకున్నారు, రమాప్రేమ గారు ఒక కొడుకులా చూసుకున్నారు, భానుచంద్ర గారు ఒక బ్రదర్ లా చూసుకున్నారు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది, నేను ఎప్పుడు వాళ్ళతో ఒక మాట పడలా. సత్య డిసిప్లిన్ అంటారు అందరూ, కానీ వీళ్ళతో పడుతున్నాను. ఇంకో వైపు మళ్ళీ రాకేష్ మాస్టర్ వైఫ్ కూడా ఇప్పుడు నా టీమ్ లోకి వచ్చేసారు, మళ్ళీ వచ్చేసారు. వచ్చేసారు. అమ్మాయి వచ్చింది. వచ్చింది కదా మళ్ళీ వెనక్కి, ఈయన కూడా వెనక్కి వచ్చాడు. ఇక మరి ఎవరు వస్తారో రారో తెలియదు. నువ్వు అన్నట్టు నాకు బ్లేమింగ్స్ అయితే మస్తు అయినాయి.